విద్యార్థులు ఇంకా బయోస్ఫియర్ అంటే ఏంటంటే 3 భాగాలుగా ఉందన్నమాట. అట్మాస్ఫియరు, లిథోస్ఫియరు, హైడ్రోస్ఫియరు. అట్మాస్ఫియర్ అంటే ఏముంది? పైన ఆకాశం, గాలి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, క్లౌడ్స్, రెయిన్, ఇవన్నీ కలిపి మొత్తం ప్రపంచానికి ఉండేది అట్మాస్ఫియర్. బయోస్ఫియర్లో అన్నమాట. ఈ లిథోస్ఫియర్ అంటే ల్యాండ్ మీద ఏమున్నాయి? వృక్షాలు ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ఫ్లోరా అండ్ ఫానా ఉంటుంది, నదులు ఉంటాయి, చిన్న చిన్న లేక్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి. ఇంకా రాక్స్ ఉంటాయి, అండర్ రాక్స్ అన్నమాట, రాక్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి లిథోస్ఫియర్ అన్నమాట. హైడ్రోస్ఫియర్ అంటే దాని మాటలోనే ఉంది. హైడ్రో అంటే వాటర్, ఓషన్లో ఉండే ఫిష్లు, ఇవన్నీ ఆక్వా కల్చర్ అంతా హైడ్రోస్ఫియర్. ఈ 3 కలిసిన దాన్ని మనం బయోస్ఫియర్ అంటాము. ఇక్కడ విద్యార్థులు మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ చైన్ ఆర్ క్వైట్ షార్ట్ అండ్ మోస్ట్లీ కన్సిస్ట్ ఆఫ్ 4 స్టెప్సే ఉంటాయి మరి. ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ ఓన్లీ 10% ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ఏ పర్టికులర్ గ్రూప్ మాట. అంటే ఫుడ్ ప్రొవైడర్ కానీ, ఫస్ట్ ప్రైమరీ ప్రొవైడర్ కానీ, సెకండరీ ప్రొవైడర్ అలా పాస్ ఆన్ చేస్తున్నప్పుడు ఓన్లీ 10% ఎనర్జీనే పాస్ ఆన్ చేస్తుందన్నమాట. మిగతా రిమైనింగ్ ఎనర్జీని అది దేనికి? హీట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ దాని రెస్పిరేషన్ కానీ, ఇంకా అదర్ సిస్టమ్స్ని అది సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అది ఉపయోగించేస్తుంది అన్నమాట. సో దస్ అబౌట్ 3 స్టెప్స్ దాటిన తర్వాత ఇంకా చాలా తక్కువ ఎనర్జీ మిగులుతుందన్నమాట. ఇక్కడ విద్యార్థులు రెండో క్వశ్చన్స్కి ఏంటంటే, వై డూ ది నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ గెట్ డిక్రీజ్డ్ యాజ్ వీ మూవ్ అప్ ది ట్రాపిక్ లెవెల్ ఫ్రమ్ ప్రొడ్యూస్ టు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఇక్కడ మనం ప్రొడ్యూసర్స్ నుంచి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కన్జ్యూమర్స్కి మనం వెళ్తున్నప్పుడు ఎనర్జీ అవైలబుల్ ఫర్ ది కన్జ్యూమర్స్ విల్ బి డిక్రీజ్ గ్రాడ్యువల్లీ మాట. ఓన్లీ 10% ఆఫ్ ది ఎనర్జీ ప్రజెంట్ వన్ ట్రాపిక్ లెవెల్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది అదర్ ట్రాపిక్ లెవెల్ మాట. ఓకే, బయోమాస్ ఆల్సో డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ 10 to 20% మాట ఆఫ్ ది బయోమాస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు ది అదర్. అంతే కదా, ఫుడ్ చైన్లో ట్రాపిక్ లెవెల్లో కూడా బయోమాస్లో కూడా తగ్గిపోతుంది మాట 10 to 20%. యాజ్ దేర్ ఈజ్ లెస్ ఎనర్జీ అండ్ లెస్ బయోమాస్ అవైలబుల్ టు ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్, నెంబర్ ఆఫ్ ఆర్గానిమ్స్ ఆల్సో విల్ డిక్రీజ్. ఓకే, ఫుడ్ తక్కువ ఉంటుంది అన్నమాట. మోరోవర్ ది సైజ్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు ది అదర్, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం బయోమాస్ అంటే కూడా కొంచెం వివరంగా తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఈ పిరమిడ్స్ అన్నీ బయోమాస్ పిరమిడ్సే మాట ఇవి. ఓకే, బయోమాస్ అంటే ఒక ఆర్గానిక్ మెటీరియల్ అన్నమాట, ఒక లివింగ్ మెటీరియల్ అన్నమాట ఇది. ఓకే, లైక్ బయోలాజికల్ ఆరిజిన్ అన్నమాట. ఓకే, బయోలాజికల్ ఆరిజిన్ నుంచే వస్తుంది అది. అల్టిమేట్లీ డిరైవ్ ఫ్రమ్ ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆఫ్టర్ ట్యాపింగ్ ది సోలార్ ఎనర్జీ. దాన్ని ఫోటోసింథసిస్ అంటాం. అది చేసుకుని మొక్కలు వస్తాయి అన్నమాట. దాన్ని ప్రైమరీ ప్రొడ్యూసర్స్, బయోమాస్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మాటవి. దిస్ ఇంక్లూడ్స్ ట్రీస్, షర్బ్స్, క్రాప్స్, గ్రాసెస్, ఆల్గే, ఎక్వాటిక్ ప్లాంట్స్. ఓకే, అగ్రికల్చర్, ఫారెస్ట్స్, రెసిడ్యూస్ అండ్ ఆల్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్, యానిమల్ అండ్ ప్లాంట్ వేస్ట్, ఇవన్నీ మాట బయోమాస్ అంటే. ఓకే, ఇది ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ ఆర్ యానిమల్ మెటీరియల్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ మాట. ఎనర్జీని కన్వర్ట్ చేసుకోగలిగినది అన్నీ కూడా బయోమాస్ అని మనం అనుకోవాలన్నమాట. ఓకే విద్యార్థులు, ఈ క్వశ్చన్కి ఆన్సర్లు మీరు చూశారు కదా. ఇన్ చాప్టర్ 7 డిఫరెంట్ ఎకో సిస్టమ్స్ ఆఫ్ 8th క్లాస్లో మనం చూసామన్నమాట. ఏంటి? ఆర్గానిజమ్స్ అనేటువంటి ఒక ఎకో సిస్టంలో ఉండేటువంటి ఆర్గానిజం వాటి యొక్క ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ టు ఫుడ్ ఏమవుతుందంటే టు లివ్ అండ్ సన్లైట్ ఈజ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంతే కదా. ఈ ఫుడ్ చైను ఏం తెలియజేస్తుందంటే ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి. టీచ్ ట్రాన్స్ఫర్ అంటే ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజంకి అలా 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 ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు లార్జ్ పోర్షన్ అంటే 80 to 90% ఆఫ్ ఎనర్జీ దాని యొక్క హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ,
డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ కానీ అండ్ అదర్ రియాక్షన్స్ కానీ అది ఉపయోగించుకుంటూ ఉంటుందన్నమాట. ఓకే, ఆఫ్టర్ 3 steps in food chain, very little energy is still available for the top carnivores to use అన్నమాట. అర్థమైందా విద్యార్థులు?